ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇది హిస్టారికల్ డిసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి ఖర్చు. 5 లక్షలు ఇస్ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకటేసారి శాసన నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు మనం 1000 ఇల్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే 500 ఉంటే, ఆ తర్వాత 1000 ఇల్లు ఇస్తే ఆ పేడంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం. అటువంటిది ఆ తర్వాత 2004లో మళ్ళీ మనం సాచురేషన్ మోడ్ లో తీసుకొచ్చాం. అది 75 నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. సరే, ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా మనం బాగా చూసుకోవచ్చని ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇల్లు చేస్తామని చెప్పారు. సార్ 10 ఏళ్ళు అలా ఇస్తామని చెప్తూనే 10 ఏళ్ళు గడిపారు. చివరికి వారు మారారు, వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం అనేది చాలా సాహసమైనటువంటి నిర్ణయం. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళు